ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వలేసి చింతామణి శాస్త్రం లకుట ప్రశ్న శాస్త్రం చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి ఎలా ఉందో భూతభవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. అలాగే ఈ మార్చి నెలలో మాత్రం మహాశివరాత్రి గడియ హోళిక పౌర్ణమి గడియలు కూడా ఉన్నాయండి. అన్ని రాశులతో పాటు కుంభరాశి వారి పేరు మీద కూడా ఎలా ఉందో చూద్దామండి. కుంభరాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. గురు మహాదశ చాలా వరకు యోగ బలం ఉంది. విష్ణు ఈశ్వర్ బ్రహ్మ పార్వతి పరమేశ్వరులు, అలాగే మాత్రం విష్ణుమూర్తి లక్ష్మీదేవత సరస్వతి బ్రహ్మదేవుడు చాలా వరకు అనుకూలమైన యోగం ఉంది వీరి జాతక బలానికి. ఎల్నాటి శని ప్రభావం ఉన్న ఏమంత నష్టం లేదండి. వీరి జాతక బలానికి అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం అధికం ఉంటుంది వీరి జాతక బలంలో. కానీ ముఖ్యంగా మాత్రం వీరు ఎంత ఆలోచన చేసినా ఎంత ధైర్యం చేసినా ఎవరు ఏదో రకంగా వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. వీరికంటే తక్కువైన వాళ్ళు, వీరికంటే తక్కువ రేంజ్లో ఉన్నవారు, దేనికి పనికిరాని వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలతో పాటు మాత్రం న్యాయ పైసకు పనిచేయని మనుషులు కూడా ఇబ్బందులు పెడతారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు శాసించే జాతకం ఉంటుంది కుంభరాశి వారిది. రాహు మార్గదశ నాయకత్వ లక్షణాలు ఉంటాయి. నాయకత్వ లక్షణాలు అంటే మాత్రం పనికిరాని వాళ్ళతో పడితే మేధావుల మాటలు కూడా వినాల్సి వస్తుంది. కాబట్టి మాత్రం వింటే చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది వారి జాతక బలంలో. రాజకీయ రంగంలో అయితే గురుబలం మంచి ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఏ ప్రాంతంలో అయినా ఏ నియోజకవర్గంలో అయినా ఎక్కడైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వేరే దేశం, వేరే ప్రాంతం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు. వీరికి దైవ భక్తి కూడా చాలా ఉంటుంది. దైవ సహకారం కూడా చాలా ఉంటుంది. పెద్దల సహకారం కూడా చాలా ఉంటుంది. మిత్రులు కూడా సాయం చేస్తారు. శత్రువులు కూడా వీరికి వశీకరణమయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాక్చతుర్య శక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద. వీరు ఎవరి కాడపోయినా గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. పోయిన పని కార్యసిద్ధి జయించి వచ్చే అవకాశం ఉందండి. అది గృహబలం కావచ్చు, కళ్యాణ బలం కావచ్చు, ధనబలం కావచ్చు, వ్యాపార బలం కావచ్చు, కార్యబలం కావచ్చు, లేదా ఏదైనా సరే చిక్కుముడి వీడనిదైనా సరే గెలిచి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా 3 గవ్వలు పడ్డాయి. చాలా వరకు శుభయోగం ఉన్నదండి. గురు మహాదశ మంచిగా నడుస్తుంది వీరి జాతక బలంలో. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. అనుకోకుండా ఆకస్మికంగా ఆరోగ్యంలో ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మాతృవర్గంలో కొందరికి మాత్రం నష్టమయ్యే అవకాశం ఉంది. అలాగే పితృవర్గంలో కూడా, వంశంలో కూడా కొందరికి ఆరోగ్యంలో ప్రాణంలో ఆపదలు వచ్చే అవకాశం ఉంది. గృహ నిర్మాణం కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, తీసుకోవాలనుకునే వారికి మాత్రం అంతగా అనుకూలత ఉండదండి. వారి పేరు మీద 2024వ సంవత్సరం ఉగాది తర్వాత బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం మార్చి నెల అంత అనుకూలత ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. కానీ ముఖ్యంగా మాత్రం ధన విషయంలో చాలా జాగ్రత్త పాటించాలండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. ధనుస్సు రాశి వారితో సహకారం ఉంటుంది. కుంభరాశి వారి పేరు మీద చూద్దాం రెండవసారి గవ్వలేసి. ముఖ్యంగా 4 గవ్వలు పడ్డాయి. రాహు మహాదశ జాతకం. రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు వీరి జాతక బలానికి. శతభిష నక్షత్రం వారికి రాహు అధిపతి కాబట్టి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా మాత్రం కుంభరాశి వారికి మాత్రం అంశయోగ బలం మంచిగా ఉంది. జన్మజాతకుడు శనీశ్వరుడు. శతభిష నక్షత్రం వారికి రాహు అధిపతి. పూర్వభద్ర వారికి శనీశ్వరుడు అధిపతి. శని సమాన యోగ బలం ఉంటుంది. శని గురుబలం. గ్రహాలు చాలా వరకు గవ్వలు మాత్రం వారి గ్రహాలు అనుకూల పరంగా పడుతున్నాయండి. ముఖ్యంగా మాత్రం ఈ మాసం చాలా వరకు శుభయోగం ఉంది. శివరాత్రి గడియల వారు ఖచ్చితంగా మాత్రం రుద్రాభిషేకం చేయించడం కానీ, పూజ చేయటం కానీ, జాగరణ చేయటం కానీ, వీలైతే సిరిశైల మల్లికార్జున స్వామి కాడ జాగరణ చేసి రావటం కానీ, మానసికంగా పూజ చేయటం కానీ, లేదా సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేయించడం కానీ చాలా వరకు శుభయోగం అండి. అలాగే వీరి జాతక బలానికి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం అన్ని డిపార్ట్మెంట్ వారికి ఆటంకాలు తప్పవు. యథావిధిగా ఏదో ఒక చిక్కులు చికాకులు వస్తూనే ఉంటాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు ఉంటాయి.
ఆకస్మికంగా శుభకార్యాలు ఉంటాయి. ధనం వచ్చినట్టే ఉంటుంది, ఎలా ఇల్లుందో ఎలా ఖర్చు అయిందో అర్థం కాదు. గృహంలో ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వాహనాలకు రిపేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు ట్రాన్స్పోర్ట్ రంగం సంబంధించిన వారైతే మాత్రం చాలా మందగోడితనం నడుస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం రాకుండా ఏదో ఆటంకాలు, చిక్కులు, దరిద్ర బాధలు పడుతున్న వారికి తప్పకుండా ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఉద్యోగకారకుడు గురుగ్రహం కాబట్టి గురుగ్రహాన్ని పూజ చేయాలి. ఏ పని చేసినా శ్రమతో కూడిన పని కాబట్టి ఉద్యోగం అంటే పని, పని అంటే ఉద్యోగం. ఆ పనికి కారకుడు ఎవరంటే శనీశ్వరుడు, శనిగ్రహం. ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం మంచిది. శనీశ్వరుని పూజ చేయించాలండి. శ్రమకారకుడు, కష్టకారకుడు, ఫలకారకుడు శనీశ్వరుడు కాబట్టి చేపిస్తే చాలా వరకు అనుకూలమైన యోగ బలం ఉంటుంది వారి జాతక బలంలా. ఇప్పటివరకు 7 గవ్వలు పడ్డాయండి. 3వసారి గవ్వలేసి చూద్దాం వారి పేరు మీద, కుంభరాశి వారి పేరు మీద. మూడోసారి గవ్వలేస్తే వారి పేరు మీద పడ్డాయండి. 8 గవ్వలు పడ్డాయి వారి జాతక బలానికి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, వాయుమూల, ఆగ్నేయమూల, నైరుతి మూల, ఈశాన్య మూల, 8 దిక్కులు ఎక్కడ పోయిన వీరికి మాత్రం చాలా వరకు అష్టదిగ్గజాలు ఏ రకమైన సహకారం చేసే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా తూర్పు భాగం నుంచైనా, ఈశాన్య భాగం నుంచైనా, ఉత్తర భాగం నుంచైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పడమర భాగం నుంచైనా. మొత్తం గవ్వలు వీరి జాతకం మీద పడ్డాయండి. 15 గవ్వలు పడ్డాయండి. 3, 4, 7, 8, 15 గవ్వలు పడ్డాయి. శుభయోగం గవ్వలు పడ్డది. 15 గవ్వలంటే 1 రవి మహారదశ, కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది. 5 అంటే బుధ మహారదశ, పాండిత్య యోగం ఉంటుంది. గొప్ప గొప్పవారు వీరికి దర్శనమయ్యే అవకాశం ఉంది, సహకారం చేసే అవకాశం ఉంది. కోర్టు కేసులు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు, కొట్లాటలు, అలాగే ధనయోగంలో చిక్కులు, నీలాప నిందలున్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. 15 గవ్వలంటే 1 + 5 6 అంటే శుక్ర మహారదశ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వివాహ విషయంలో, శుభకార్య విషయంలో కూడా మాత్రం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెండింగ్లో పడ్డది భూమి కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, లేదా తోటలు కావచ్చు, లేదా పాత గృహాల నిర్మాణం కావచ్చు. కోర్టు కేసులో ఉన్నా సరే వీరికి, వ్యతిరేకులు ఉన్నా సరే వీరికి అనుకూలమైన వాతావరణం కనబడే యోగం ఉన్నదండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగాలంటే ఈ మహాశివరాత్రి గడియల ఆ మహాశివుడికి ప్రసన్నం చేసుకొని, అలాగే శనీశ్వరుని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే వీరి జాతకంలో హోళికా పౌర్ణమి టైంలో మాత్రం ఆ చంద్రశేఖరుని మాత్రం దర్శనం చేయటం చాలా వరకు మంచిది. చండికా దేవతను పూజ చేయటం, మహాచండిది పూజ చేయడం కూడా చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.